జాబ్ క్వైజ్. ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ప్లానెట్ స్పార్క్ ఆర్గనైజేషన్ గురించి మీరు చాలా మంది వినే ఉంటారు. వన్ ఆఫ్ ద లెర్నింగ్ అండ్ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఇందులో నుంచి మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్‌కైతే హైరింగ్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో, మనకి సేల్స్ బ్యాక్‌గ్రౌండ్ మీలో ఎవరైతే ఉన్నారో లైక్ 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చండి. సాలరీ కూడా చాలా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో, మనకిది రీసెంట్‌గా పోస్ట్ అయింది. ఒకసారి డీటెయిల్స్ అవన్నీ మీకు స్క్రీన్ మీద తీసుకెళ్ళి అయితే చూపిస్తాను. బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన జాబ్‌కి ప్రాక్టీస్, ఎర్న్ అండ్ విన్ ఛాలెంజ్ అయితే మనం తీసుకొచ్చామన్నమాట. ఇది మనకి జాబ్ స్కిల్ కాయిన్ ఛాలెంజ్. సో, కాయిన్ ఛాలెంజ్ అని ఎందుకు అంటున్నాము అనంటే, మీరు స్పెండ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్‌ని బేస్ చేసుకొని మనమైతే కాయిన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. సో, మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ ద్వారా మనమైతే లక్కీ డ్రా తీస్తాము. ఆఫ్టర్ 3 మంత్స్ మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 మంత్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసి ఏదైతే కాయిన్స్ సంపాదించుకున్నారో, ఆ కాయిన్స్‌ని బేస్ చేసుకొని మనం లక్కీ డ్రా తీస్తాము. ఆ కాయిన్స్ నుంచి, ఆ టికెట్ నుంచి మనకైతే విన్ అయిన వాళ్ళకి ఒక మొబైల్ ఫోన్ అయితే గిఫ్ట్‌గా ఇస్తున్నామనమాట. సో, మీరు ఫ్రెషర్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, రిటైర్డ్ పర్సన్స్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, ఎవ్వరైనా గానీ చక్కగా నేర్చుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మన వెబ్‌సైట్ ఉండబోతుంది. మీరు నేర్చుకొని స్కిల్ అప్ అయ్యి ఎర్న్ చేసుకోండి. అండ్ మొబైల్ ఫోన్‌ని గిఫ్ట్‌గా తీసుకోండి. ఓకే. సో, డెఫినైట్‌లీ గ్రేట్ ఆపర్చునిటీ గైస్. మనకిక్కడ ఏమేమి నేర్చుకోవచ్చు అంటే మనము హిస్టరీ రిలేటెడ్‌గా, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా, జీకే, జనరల్ ఆప్టిట్యూడ్, మనకి రీజనింగ్, వర్బల్ చాలా మంది ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ ఐటీ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు లేదా ఆల్రెడీ కొట్టిన వాళ్ళు అందరూ కూడా నేర్చుకోవచ్చన్నమాట. సో, మనము ఏదైతే సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నామో దానికి రిలేటెడ్‌గా మీరు స్కిల్ అప్ అయ్యి అయితే మన ఛాలెంజ్‌ని విన్ అవ్వచ్చు. ఇక్కడ మనం టెస్ట్ సీరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. డెఫినెట్‌గా వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఇక్కడ మీరేమైనా ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకున్నా అని యూ కెన్ డెఫినెట్‌లీ ఈమెయిల్ us to the respected email ID. Our team will work on the content and definitely will help you through the content also. ఓకే. సో, ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైతే ఈ ఛాలెంజ్‌ని పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా విన్ అవ్వాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. ఓకే. సో, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో, విల్ బి బ్యాక్ టు ద నౌకరీ పోర్టల్‌లో మనకైతే ఇది అప్‌లోడ్ చేశారన్నమాట. వెబ్‌సైట్ మనకి అఫీషియల్ నౌకరీలోనే మెన్షన్ చేశారు. జాబ్ రిలేటెడ్‌గా. సో, ఇక్కడ మీరు చూసుకున్నా గాని బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోల్‌కైతే ప్లానెట్ స్పార్క్ నుంచి 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ ప్యాకేజ్ కూడా 6.5-7.5 అయితే ఉందన్నమాట. సో, వెరీ గుడ్ ప్యాకేజ్ అండి. సో, మనకి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఇనీషియల్‌గా వాళ్ళకి కూడా మనకి 5 ఎల్‌పీఏ నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో, బేస్డ్ అపాన్ మీ ఎక్స్‌పీరియన్స్ బట్టి 5, 5.5, 6, 6.5, 7, 7.5 ఇలా అయితే మనకి సాలరీ అయితే బ్రేక్ అయి ఉంటుంది. సో, లొకేషన్ కూడా నోయిడా, ముంబై, హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. 1 డే ఎగోనే పోస్ట్ చేశారు. సో, రోల్స్ కూడా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నా గాని ద క్యాండిడేట్ హ్యాస్ టు రిలోకేట్ టు గుర్గావ్ అని చెప్తున్నారు. హెడ్ ఆఫీస్ అయితే మనకు గుర్గావ్‌లో ఉంటదన్నమాట. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ద సేల్స్ టీమ్, సేల్స్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ నెక్స్ట్ రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి దానికి రిలేటెడ్‌గా మనకైతే టీమ్ అయితే ఉంటుందన్నమాట. మీరు టీమ్‌తోని కొలాబరేట్ అయితే వర్క్ అయితే చేస్తారన్నమాట. సో, దానికి రిలేటెడ్‌గా మనం రిలోకేట్ అయితే అవ్వాలి అని అంటున్నారన్నమాట. ఓకే. సో, అండ్ నెక్స్ట్ మనకి బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేటివ్ రిలేటెడ్‌గా మనకి సేల్స్ అయితే ఇప్పుడు మనకి కంపెనీ ఓరియెంటెడ్‌గా చూసుకున్నా గాని ఇది మనకి పబ్లిక్ స్పీకింగ్ అండ్ నెక్స్ట్ మనకి కంటెంట్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్ అండ్ వ్లాగింగ్ అండ్ నెక్స్ట్ ఆన్‌లైన్ క్లాసెస్ రిలేటెడ్‌గా వన్ ఆన్ వన్ సెషన్స్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ అన్నమాట. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 4-14 ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లోనే ట్యూటర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు అండ్ స్టాఫ్ ఉంటారు అండ్ మనకి సేల్స్ సారీ లైక్ స్టూడెంట్స్ కూడా ఉంటారన్నమాట. సో, వీళ్ళందరికీ లైక్ మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి స్కిల్ అప్ అవ్వడానికి ట్యూటర్స్ ఉంటారు. పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ రిలేటెడ్‌గా. సో, వాళ్ళందరిని నేర్పించి వాళ్ళని స్కిల్ అప్ చేసే ఒక మంచి ఆర్గనైజేషన్ అన్నమాట. సో, రేటింగ్ కూడా చూసుకున్నా గాని 3.9+ రేటింగ్ అయితే ఉందన్నమాట. సో, చాలా మంచి బూమింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో, మనకి ఈ లెర్నింగ్ ఎడ్యుటెక్ కిందకైతే వస్తుంది. అండ్ డిపార్ట్‌మెంట్ కూడా మనకి స్కిల్స్ కూడా చూసుకున్నా గాని మనకి రెవెన్యూ జనరేషన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ మనకి ఇన్‌సైడ్ సేల్స్, బి2సి యాక్చువల్‌గా. సో, దీనికి రిలేటెడ్‌గా అయితే ఉండబోతుందన్నమాట. మీకు ఒకవేళ ఫ్రెషర్స్ అయినా ఎలా అప్లై చేయాలి అండ్ నెక్స్ట్ మనకి ఏమేం రెజ్యూమ్‌లో మెన్షన్ చేయాలన్నా గాని మనకి బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ రిలేటెడ్‌గా ఏమేం స్కిల్ సెట్ ఉండాలి, ఏమేం తెలుసుకోవాలి అనేది కూడా మనకి యూట్యూబ్‌లో కంటెంట్ అయితే ఉంటుంది. యూ కెన్ డెఫినైట్‌లీ గో త్రూ ద యూట్యూబ్ ఆర్ ఎల్స్ యువర్ పర్సనల్ థింగ్. అవి మనం చూసి మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసి కూడా షార్ట్ లిస్ట్ అయితే ఉంటదన్నమాట. సో, బిఫోర్ అప్లై చేసిన తర్వాత మనకైతే మీకైతే టెస్ట్ అయితే పెడతారన్నమాట. లైక్ మీ రెజ్యూమ్ అవన్నీ మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఆన్‌లైన్‌లోనే ఫస్ట్ ఇనిషియల్‌గా ఉంటుంది. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ మీరు ఓకే అయిపోయిన తర్వాతనే మనమైతే లొకేషన్‌కి అయితే వెళ్ళాల్సొస్తుందన్నమాట. ఓకే. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో రెజ్యూమ్‌ని అప్డేట్ చేసుకొని అయితే అప్లై చేయండి. ఈ ప్లానెట్ స్పార్క్‌లో నాట్ ఓన్లీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. సో, మనకి డిఫరెంట్ లొకేషన్స్‌కి అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే ఉందన్నమాట. సో, నాట్ ఓన్లీ ఫర్ ద
హైదరాబాద్ లొకేషన్ మనకి పూణే, గుర్గావ్ ఇలాంటి వాళ్ళు కూడా అందరూ కూడా లొకేషన్‌లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చన్నమాట. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ట్యూటర్ జాబ్ కూడా ఉందన్నమాట ఇంగ్లీష్. సో, ప్యాకేజ్ కూడా 5.5-6 ఎల్‌పీఏ ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ. మీరు ఇఫ్ ఇన్ కేస్ గుడ్ విత్ కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కూడా పార్ట్ టైమ్‌గా ఎర్న్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఫుల్ టైమ్ కూడా చేసుకోవచ్చు. థాట్స్ యువర్ పర్సనల్ విష్. మీరు ఏ టైమ్‌లో అవైలబుల్ ఉన్నారో ఆ టైమ్‌లో కూడా ఎర్న్ చేసుకోవచ్చన్నమాట. సో, మనకి హైరింగ్ ఫ్రెషర్స్, ఎగ్జిక్యూటివ్స్‌ని కూడా హైర్ చేసుకుంటున్నారు. సో, బేస్డ్ అపాన్ మీ ప్రిఫరెన్స్ బట్టి ఇమ్మీడియేట్ హైరింగ్, టీచర్ రిలేటెడ్‌గా అయితే ఉందన్నమాట హైబ్రిడ్ మోడ్‌లో. సో, మనకి డిఫరెంట్ థింగ్స్ లైక్ ఉన్నాయన్నమాట. సో, మీరు మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టయితే మీరైతే రెజ్యూమ్‌ని మోడిఫై చేసుకొని అప్లై అయితే చేయండి. ఓకే. సో, రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. బికాజ్ దే ఆర్ ఎ లార్జ్ టీమ్. సో, మనకి హైరింగ్ యాక్టివ్‌గానే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెజ్యూమ్‌ని అయితే బిల్డ్ చేసుకోండి ఇన్ ఎ ప్రాపర్ వే. ఓకే. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మేము ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలెంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్ గైస్.